గాజువాకలో తహసీల్దార్ లేపిన ఇసుక తుఫాన్ కూటమి వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ప్రభుత్వం నిర్దేశించిన పన్నులు, రాయల్టీ చెల్లించి ఉచిత ఇసుకను పొందవచ్చని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవంలో అందుకు భిన్నంగా ఇసుక సరఫరా సాగుతోంది. తహసీల్దార్ తనకు తాను తెచ్చిపెట్టుకున్న విస్తృత అధికారాలను ప్రజలపై రుద్దేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అడ్డుకునేందుకు ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు అమరావతి పెద్దలు చిచ్చు పెడుతున్నారు. గాజువాక ఇసుక యార్డ్లో వినిపిస్తున్న మురళీ గానానికి మైమరచిపోయి తహసీల్దార్ ఇష్టారాజ్యంగా ప్రజలు తెచ్చుకున్న ఇసుకను డంపింగ్ చేయిస్తున్నారు. రవాణాదారులను ఆర్టీఓ, మైనింగ్ డిపార్ట్మెంట్లను చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారని వస్తున్న విమర్శలను లెక్క చేయడం లేదు. ఇంతకీ ఎవరి కోసం ఇదంతా అంటే సమాధానం చెప్పరు. సొంత లాభం కోసం ప్రభుత్వ విధానాలను అమరావతి యువనేత తుంగలో తొక్కుతున్నట్టు ప్రచారానికి ఊపునిస్తున్నారు. మహావిశాఖ నగరంలో భీమిలి, అరిలోవతో పాటు గాజువాకలో ఇసుక డిపోల కోసం ప్రతిపాదించారు. ఇందుకోసం టెండర్లను సైతం గతేడాది నవంబర్ నెలలో ఆహ్వానించారు. ఇప్పటి వరకు ఉన్న అగనంపూడి డిపోను రద్దు చేసి దాని స్థానంలో డిపోకు టెండర్లు ఆహ్వానించారు. దువ్వాడ రహదారిలో లక్కరాజుపాలెంలో 3.6 ఎకరాల స్థలాన్ని చూపి నిషి కన్స్ట్రక్షన్స్ సంస్థ డిపో కోసం దరఖాస్తు చేసింది. అయితే ఇక్కడ ఈ దరఖాస్తును గాజువాక తహసీల్దార్ తోట శ్రీవల్లి తిరస్కరించారు. అదే సందర్భంలో అమరావతి హైకోర్టుకు హాజరైన ఆమె మిందిలో మాత్రం డిపోను ఖరారు చేసేశారు. ఈ డిపోను గాజువాక ముద్దుబిడ్డగా చెప్పుకునే నేత బామ్మర్దిగా చలామణి అవుతున్న మురళి అమరావతి నేతలతో భాగస్వామిగా చేరి గాజువాక తహసీల్దార్ చేత ఓకే చెప్పించేశారు. రాష్ట్ర హైకోర్టు నుంచే ఆన్లైన్లో మింది డిపోకు గాజువాక తహసీల్దార్ ఓకే చెప్పేశారన్నది పలువురి ఆరోపణ. మింది డిపోను గాజువాక నేత బామ్మర్ది భాగస్వామి ఖాతాలో చేరడంతో గాజువాకలో పోటీ డిపో ఉండకూడదని హుకుం జారీ అయిపోయింది. ఇది కాస్త డిపో దక్కించుకునే వరకు బాగానే సాగింది. అయితే ప్రభుత్వ విధానం కాస్త ప్రజలకు కలిసొచ్చింది. పన్నులు, రాయల్టీ చెల్లించి ఇసుకను ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చన్న విధానం గాజువాక యార్డ్ నిర్వాహకులకు ఇబ్బందిగా మారిందో ఏమో తెలియదు కానీ తహసీల్దార్ శ్రీవల్లి తోటకు తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది. దీంతో ఆమె రోడ్డెక్కి రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి వస్తున్న ఇసుక లారీలను సీజ్ చేసి జరిమానాలు విధించడంతో పాటు ఇసుకను వందలాది టన్నులు మింది యార్డుకు తరలించడం ప్రారంభించారు. ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసి అన్ని పన్నులు, రాయల్టీ చెల్లించి తెచ్చుకున్న ఇసుక ఓవర్లోడ్ కారణంగా మొత్తం మింది యార్డుకు తరలించడం ప్రారంభించారు. దీంతో ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. డబ్బు చెల్లించి తెచ్చిన ఇసుకను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇది కాస్త గాజువాక నేతకు ఇబ్బందిగా మారినా బామర్ది మురళీగానం ముందు మోకరిల్లక తప్పని పరిస్థితి దాపురించింది. ఈ మొత్తం వ్యవహారంలో అమరావతి యువనేత స్నేహితుడికి భాగస్వామ్యం ఉండడంతో అటు తహసీల్దార్తో పాటు నేతలు సైతం బరి తెగించేశారు. ఏది ఏమైనా తహసీల్దార్ లేపిన ఇసుక తుఫాన్ గాజువాకలో కూటమి పాలనను ప్రజలు ప్రశ్నించేలా చేసింది. ఇక పారిశ్రామికవాడ గాజువాకలోని మినరల్ డీలర్ పాయింట్ ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. దీన్ని అడ్డుకునేందుకు తహసీల్దార్ ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే మింది యార్డ్ కారణంగా గాజువాకలో నిత్యం ట్రాఫిక్ సమస్య పెచ్చుమీరింది. అనేక సిగ్నల్ పాయింట్లను అధిగమించి ఇసుక లారీలు స్టాక్ యార్డుకు చేరాల్సి ఉంటుంది. ఇంత ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో రవాణా శాఖ అధికారులు స్టాక్ యార్డుకు ఎలా అనుమతించారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.